అంతా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతూ ఉన్న పరిస్థితి. మూడు పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సో బీజేపీ నుంచి దీపక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత పోటీలో ఉన్నారు. ఎవరి సర్వేలు వాళ్లకు ఉన్నాయి. మాదే గెలుపు అని చెప్పి కాంగ్రెస్ చెప్తోంది, కాదు మాదే గెలుపు అని చెప్పి బీఆర్ఎస్ చెప్తోన్న పరిస్థితి. కాదు సీన్లో మేము కూడా ఉన్నాం, మాదే గెలుపు, మేము కింగ్ మేకర్ కాదు కింగ్ అవుతాం అని చెప్పి భారతీయ జనతా పార్టీ చెబుతోన్న పరిస్థితి కనిపిస్తోంది. మీ అంచనా ఏంటి? రాజకీయ విశ్లేషకులుగా ఏం చెప్తారు? ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయి? అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నవంబర్ 11న జరగబోయే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది తెలంగాణ రాజకీయాలని ఒక కొత్త మలుపు తిప్పే ఒక పైవోట్ రోల్ ప్లే చేస్తానడంలో ఎందుకు ఏ విధంగా కూడా ఎవరికీ సందేహం లేదండి. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల చుట్టూనే తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నేతలు తిరుగుతున్నారు. అక్కడ ముఖ్యంగా నవీన్ యాదవ్, అదేవిధంగా సునీత, గోపీనాథ్, వీళ్ళిద్దరు క్యాండిడేట్లు చాలా ఇంపార్టెంట్ అయ్యారు. అదేవిధంగా బీజేపీ నుంచి లంకల. ఓకే, ఈ బీజేపీ క్యాండిడేట్ ఈ ముగ్గురులో ఎవరు విజయం సాధిస్తారు అనే దాని మీద ఎన్నెన్నో సర్వేలు, ఎన్నెన్నో పుకార్లు, ఎన్నెన్నో వస్తున్నాయి. కానీ అక్కడ వాస్తవ పరిస్థితులు గమనిస్తే, అక్కడ రాజకీయంగా జూబ్లీ హిల్స్లో ఉన్న వాస్తవ పరిస్థితులు గత 3 ఎన్నికల్లో 2014, 2018 చివరిలో, తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల వారీగా వచ్చిన ఓట్లు, అంతకుముందు అక్కడ పోటీ చేసిన అభ్యర్థులందరినీ గమనించి ప్రస్తుత బీజేపీ పరిస్థితి ఎలా ఉంది, బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది, కాంగ్రెస్ ఇప్పుడు రూలింగ్ పొలిటికల్ పార్టీ కాంగ్రెస్ ఇప్పుడు మొత్తం క్యాబినెట్ జూబ్లీ హిల్స్లో మోహరించున్నారు. ఈ పరిస్థితుల్లో 4,01,000 ఓటర్లు ఏ విధంగా ప్రతిస్పందించబోతున్నారు అంటే ద పల్స్ ఆఫ్ ఓటర్ల యొక్క పల్స్ని మనం గమనించాలి. ఇది గమనించాలంటే ప్రస్తుత మెయిన్ అపోజిషన్ పార్టీలైన బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీలు ఏ విధంగా ఉన్నాయి, రూలింగ్ పార్టీ అంటే ఎప్పుడూ కూడా ఉప ఎన్నిక అంటే రూలింగ్ పార్టీకి చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఈ ఉప ఎన్నికకి చాలా ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే గత 3 ఎన్నికల్లో నిరాటంకంగా గెలిచిన అభ్యర్థి చనిపోవడం వల్ల, ఆకస్మిక మరణం వల్ల ఈ ఉప ఎన్నిక వచ్చింది. ఆయన భార్యే నిలబడుతుంది. కాకపోతే ఈయన అపోజిషన్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, రూలింగ్ పార్టీ కాదు. కాబట్టి రూలింగ్ పార్టీ చాలా కష్టాల్లో ఉంది అనేది తెలుస్తుంది. బీజేపీకి చాలా హోల్డ్ ఉండొచ్చు అక్రాస్ ది స్టేట్. కానీ ఈ ప్రాంతంలో ఇప్పుడు బీఆర్ఎస్ హవా, ఎందుకంటే అది ఇన్కంబెంట్ అంటే చనిపోయిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి అవ్వడం వల్ల అక్కడ దానికి అడ్వాంటేజ్ అనేది ఒకటి చేకూరింది రూలింగ్ కాంగ్రెస్ పార్టీతో. ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. ఏ పార్టీ విజయం సాధించబోతుంది అనగానే మనం ఇక్కడ ఆల్రెడీ ఒక వేవ్ అనేది ఒకటి స్టార్ట్ అయిందండి. జూబ్లీ హిల్స్ వాటర్లో 4 లక్షల ప్లస్ వాటర్లో ఒక రకమైన వేవ్ అనేది మొదలైంది. ఇప్పుడు ఏది సాధించబోతుంది అని చెప్పడానికి నేను కొన్ని కారణాలు చెప్తున్నా. ఎవ్వరు కూడా దీస్ రీజన్స్ ఆర్ ఇర్రెఫ్యూటబుల్ ఇన్ నేచర్, ఎవ్వరు కూడా తిరస్కరించలేని కారణాలు. నెంబర్ 1 ఏంటంటే హైడ్రా ఇష్యూని కేటీఆర్ చాలా హైలైట్ చేస్తున్నారు. హైడ్రా ఇష్యూ ఏంటి అంటే హైడ్రా ఇప్పుడు హైదరాబాద్లో కబ్జాలు, వీటిని ఇల్లీగల్గా కబ్జా చేయబడిన ల్యాండ్లని ఖాళీ చేపించే ఒక గవర్నమెంట్ ఆల్మోస్ట్ డిపార్ట్మెంట్ అనుకోండి హైడ్రా. ఈ హైడ్రా కూల్చివేతల వల్ల కొన్ని కాలనీస్, వీటిలో ఉన్న పీపుల్కి ఒక రకమైన అసంతృప్తి ప్రబలింది. ఇది రూలింగ్ పొలిటికల్ పార్టీకి కొంచెం నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఎవ్వరు కాదనలేని సత్యం. నెంబర్ 1 హైడ్రా ఇష్యూ జూబ్లీ హిల్స్ వాటర్ని ప్రభావితం చేయబోతుంది, ముఖ్యంగా ఎక్కడైతే కూల్చివేతలు జరిగాయో అక్కడ. ఇక రెండో విషయం ఏంటంటే నిరుద్యోగులు. చాలా పెద్ద విషయాలు ఉన్నాయి ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో. ఇప్పుడు నిరుద్యోగులు కూడా పోటీ చేశారు. ఇక్కడ అస్మా అనే ఒక నిరుద్యోగ యువతి మరీ పోటీ చేసింది. నిరుద్యోగులు ప్రచారం చేస్తున్నారు గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా. ఇదేమన్నా ప్రభావితం ఉంటుందంటే ప్రభావితం అనేది పెద్దగా ఉండదు. కానీ గవర్నమెంట్కు సరిగ్గా పని చేయలేదని ఒక సూచిక వెళ్తే అప్పుడు ఓటర్లు ఎలా ప్రతిస్పందిస్తారో వాళ్ళ ఇష్టం. మొత్తం మీద ఇది గవర్నమెంట్కి ఎగ్నెస్ట్ పాయింట్, అపోజిషన్కి ఫేవరబుల్ పాయింట్ అనమాట. అంటే ఇప్పుడు నిరుద్యోగం అంటే వచ్చిన 2 సంవత్సరాల జాబ్ క్యాలెండర్ ప్రకటించలేకపోయింది. 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకున్నా. రీసెంట్ గ్రూప్ 1 కాంట్రవర్సీ, గ్రూప్ 2 రిలేటెడ్ కాంట్రవర్సీ, అవి కోర్టుల్లో కేసులు భయంకరంగా
పరిస్థితుల్లో అపాయింట్మెంట్లు ఇవ్వడం, ఇదంతా నెగిటివ్ అనేది ప్రజల్లోకి వెళ్ళింది. అది రెండో ఇష్యూ, నిరుద్యోగం. ఇక మూడో ఇష్యూ ఏంటంటే, అతిపెద్ద విషయం ఏంటంటే, అంతకుముందున్న కేసీఆర్ ప్రభుత్వానికి 10 సంవత్సరాలు పనిచేసిన బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వానికి ఇప్పుడు రేవంత్ ప్రభుత్వానికి చక్కగా పోలిక చూసే 2 సంవత్సరాల సమయం ప్రజల చేతిలోకి వెళ్ళింది. ఇప్పుడు తెలంగాణ యొక్క ప్రజల నాడి, ఓటర్ల నాడి జూబ్లీ హిల్స్లో రిఫ్లెక్ట్ అవ్వబోతుంది. ముఖ్యంగా ప్రతి ఓటర్ జూబ్లీ హిల్స్లో కేసీఆర్ బెస్టా రేవంత్ బెస్టా అనే ఒక జడ్జిమెంట్ అనేది చేసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే 2 సంవత్సరాలు అయింది కాబట్టి ప్రభుత్వం కూడా ఎంత పనితీరు చూపించిందో చెప్పుకోగలిగినంత సమయం దానికి ఆసనమైంది. ఇప్పుడు కేసీఆర్ బెస్టా రేవంత్ బెస్టా, ఈ విషయంలో ప్రజలు ఎవరు కోటేస్తారు అంటే, ఎవరికి వేసే అవకాశం ఉందంటే కేసీఆరా రేవంత్ అంటే కేసీఆర్ వైపు కాస్త మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎందుకంటే పథకాల అమలు కేసీఆర్ ప్రభుత్వంలో అయినంతగా ఇంకా కాంగ్రెస్ పథకాలు అమలు చేయలేదు, ఇంకా కొన్ని పెండింగ్లో కూడా ఉన్నాయి. అది పెద్ద రీజన్ అయిపోయింది. అది కాంగ్రెస్లో ఒక రకమైన భయం. ఇక 4వ కారణం ఏంటంటే, ఇప్పుడు ప్రసార పర్వంలో కూడా కేటీఆర్ వ్యూహం అనేది ఒక అద్భుతంగా వెళుతుంది. ఒక ఉధృతిలో కొనసాగుతుంది. ఎందుకంటే అపోజిషన్లో ఉండడం, కాంగ్రెస్లో ఒక నైరేస్యం, క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ ఉన్న ఈ ఎంఐఎం దానికి సపోర్ట్ చేసిన ఒక నైరేస్యం అనేది, ఒక రకమైన ఫియర్ అనేది కనపడుతుంది అనేది ఓటర్లను బట్టి, ప్రచారాన్ని బట్టి చూడొచ్చు. కాబట్టి రీసెంట్గా అది ఉధృతం చేయడం కూడా జరిగింది. అది 3వ ఇష్యూ. ఇక 5వ ఇష్యూ చాలా పెద్దది. ఏంటంటే క్యాండిడేచర్స్ ఉన్నారు. ఎవరు? బీజేపీకి ఉన్నారు, బీఆర్ఎస్కి ఏంటంటే నవీన్ యాదవ్ బీసీ అభ్యర్థి, అదేవిధంగా సునీత, గోపీనాథ్. ఈ అభ్యర్థుల్లో ఎవరు బెస్ట్ అంటే, ఇప్పుడు ఈ ఓటర్లు ఎవరికి ప్రిఫర్ ఇస్తారంటే సునీత గోపీనాథ్ కాస్త ప్రిఫర్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆవిడ సున్నితత్వంగా ఒక క్యాండిడేట్గా కనపడుతుంది. అది తర్వాత మరణించిన ఎమ్మెల్యేకి భార్య అవ్వడం, సునీత అవ్వడం అనేది చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఆవిడ ప్రచార పర్వంలో ఆవిడ మాట్లాడే తీరు, ఈ బాడీ లాంగ్వేజ్ చాలా మంచి క్యాండిడేట్గా ఒక ప్రతిస్పందన అనేది ప్రజల్లో రావడం మనం గమనించవచ్చు. ఇక జూబ్లీ హిల్ హోటల్స్లో లాస్ట్ 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా పనిచేయడం, మంచి పేరు ఉండడం కూడా ఆయనకి పెద్ద ప్లస్ అవ్వబోతుంది సునీత గారికి. 2, ఆవిడ ఓసీ క్యాస్ట్. ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఏంటంటే ఓసీ ఓటర్లు ముఖ్యంగా ఆ సామాజిక వర్గం నిర్ధారించే స్థితిలో ఉంటుంది. దానికి టీడీపీ అనేది అక్కడ బీజేపీకి సపోర్ట్ చేసిన ఇక్కడ శాంతించడానికి కొంచెం కారణం కూడా అది ఉంది. ఎందుకంటే ఆ వర్గానికి సంబంధించింది కాబట్టి సునీతకి పూర్తి మెజారిటీ ఇక్కడ వచ్చే అవకాశాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. తర్వాత బీజేపీ ఏంటంటే ఇక్కడ తర్వాత పెద్ద ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు నవీన్ యాదవ్ ఇంకొక ప్రభుత్వ క్యాండిడేట్, అంటే కాంగ్రెస్ క్యాండిడేట్కి కాస్త నెగిటివ్ అనేది ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే రౌడీ షీటర్ అంటూ కేసీఆర్ ఆరోపణ అనేది చాలా బలంగా వెళుతుందండి. ఎందుకంటే తర్వాత బైండ్ ఓవర్ ఇష్యూలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాస్త బైండ్ ఓవర్ అవ్వడం కూడా ఆ రోజు ఒక ప్రచారంలో ఒక రకమైన ఒక స్థితిని, ఒక ఇగ్నోరెంట్ స్థితిని తీసుకొచ్చిందండి అక్కడ. ఏది ఫాదరు, ఒక బ్రదర్స్ బైండ్ ఓవర్ అవ్వడం, రౌడీ షీటర్గా బైండ్ ఓవర్ అవ్వడం. సో ఇది కాంగ్రెస్ చాలా సమర్థించుకుంటుంది, జస్టిఫై చేసుకుంటుంది. కానీ కంపారిటివ్లీ విత్ ది బీఆర్ఎస్ క్యాండిడేట్ దట్ వుడ్ బి ద నెగిటివ్ ఫర్ ది రూలింగ్ డిస్పెన్సేషన్ అని మనం చెప్పొచ్చు. అది ఒక తర్వాత కారణం అవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, కాంగ్రెస్ ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే ఇటు ఫీజు రీఎంబర్స్మెంటు, రీసెంటు మేర్జాగూడ్లో యాక్సిడెంటు, తర్వాత రోడ్లు ఇవి ఇన్ఫ్రా, రియల్ ఎస్టేట్ అనేది కాస్త మందగించడం, ఇవన్నీ చాలా పెద్ద ప్రభావం చూపబోతున్నాయి. అంటే ఇవి మైన్యూట్ ఇష్యూస్ అనుకుంటారు. మేర్జాగూడ రీసెంట్ అటాక్ అది ఒక ఎమోషనల్ ఇష్యూ అండి, అది ఓటర్లను ప్రభావితం చేస్తుంది. ఏంటి ఇది అని. ఓకే, అదొకటి. తర్వాత రీసెంట్ ఫీజు రియంబర్స్మెంటు, ఎంప్లాయీస్లో అసంతృప్తులు, ఇవన్నీ ఒకటి ఉన్నాయి. ఎందుకంటే రూలింగ్ పార్టీకి ఎప్పుడు బరువు బాధ్యతలు ఉంటాయి ఇప్పుడు అపోజిషన్ పార్టీతో. సో ఇది అనేది కాస్త కాంగ్రెస్ వైపు మొగ్గు చూపకపోవచ్చు. ఇప్పుడు అజారుద్దీన్ని చేయడం అనేది ఒక పెద్ద ప్లస్ అవ్వబోతుంది. ఎందుకంటే మైనారిటీ ఓటర్లు రావడం, తర్వాత ఎంఐఎం అంతకుముందు ఎలక్షన్లో 4.2% ఓట్లు వచ్చినాయండి. ఇప్పుడు ఇవన్నీ కాంగ్రెస్కు ఒక బలమే. కానీ మరి అక్కడికి వచ్చే ప్లస్ని ఇది న్యూట్రలైజ్ ఎలా చేయగలిగిద్ది అంటే అది అనుమానాస్పదం అని చెప్పొచ్చు. ఇదంతా నేను ఒక పల్స్ ఆఫ్ ది వాటర్ జూబ్లీ హిల్స్లో గమనించి చెప్పే విషయం అనమాట. ఇది చాలా మెటిక్యులస్గా గమనించి చెప్పడం జరిగింది. గత 3 ఎలక్షన్లో కూడా
ఈయన మాగంటి గోపీనాథ్ గారు విజయం సాధించడం అంటే పొలిటికల్గా గవర్నమెంట్లు మారుతున్నా, పార్టీలు మారుతున్నా, ఎన్ని విధాలుగా ఆయనకి విజయం మాత్రం నిరాటంకంగా ఉంది అంటే జూబ్లీ హిల్స్ వాటర్లో ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు ఎంత డెప్త్కి లోతుగా ఉన్నాయో మనం గమనించవచ్చు. కాబట్టే చాలా జాగ్రత్తగా వెతికి ఆయన భార్యనే పెట్టడం అనేది ఈరోజు బీఆర్ఎస్కి చాలా చాలా పెద్ద పాజిటివ్ అవ్వబోతుంది. తర్వాత ఇంకా చూడాలంటే ఎంఐఎం సపోర్ట్ అనేది కాంగ్రెస్కి అంతగా లాభించే అవకాశం ఇక్కడ లేదు అనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అదే ఎంఐఎం పార్టీతో అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు కలిసి ఉండడం. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ దీని నుంచి దీనికి ఒకటేమంటే మైనారిటీలు ఎలా ప్రతిస్పందిస్తారనేదే ఇక్కడ మనకు ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ రెండూ కూడా సెక్యులర్ పొలిటికల్ పార్టీలు. కాబట్టి ఓటు ఎవరికి షేర్ అవుతుంది అనేది అనుమానాస్పదమే. కాబట్టి ఇది బీఆర్ఎస్కే అనుకూలించే అవకాశం అనేది ఇక్కడ ఎంఐఎం న్యూట్రల్గా ఉండడం అనేది మనం చూడొచ్చు. కాబట్టి ఇప్పుడు నా అంచనా ప్రకారం ఇప్పుడు పల్స్ ఆఫ్ ది వాటర్స్ గమనించి జూబ్లీ హిల్స్ పరిస్థితులు, గవర్నమెంట్ యొక్క పనితీరు, అంతకుముందు కేసీఆర్ పనితీరు, ఇప్పుడు ప్రస్తుతం ఎలా కాన్వాసింగ్ ఎలా జరుగుతుంది, ఈ పరిస్థితులన్నీ గమనిస్తే ఒకే వేవ్ అంటే ఒక రకమైన విండ్స్ అనేవి టువర్డ్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ వైపు ఉంది అని చెప్పొచ్చు. నా యొక్క అంచనా ప్రకారం అయితే 10,000కి తక్కువ కాకుండా మెజారిటీకి ఈవిడికి వచ్చే అవకాశం ఉంది. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్కి 10,000 ఓట్ల మెజారిటీతో విన్ వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దిస్ ఇస్ ద పల్స్ ఆఫ్ ది వాటర్స్. ఇది యొక్క ఎటువంటి ఇంపార్షియాలిటీ అంటే నిష్పాక్షపాతంగా మనం గమనించినట్టయితే ఇది చక్కగా చెప్పబడుతుంది.